ఇంత ఉన్నత స్థాయికి చేరడం అంటే విద్యనే కారణం అధ్యక్ష. విద్యను అందించినప్పుడు ఆ యొక్క మనిషి జీవితం మారుతూ ఉంది, సంస్కారం మారుతుంది, ఆ కుటుంబం మారుతుంది, ఆ గ్రామం మారుతుంది, ఆ రాష్ట్రం మారుతుంది, ఆ దేశం మారుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వాలు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినందుకే ఇవాళ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఈ యంగ్ ఇండియా అంటే అందరినీ కలిసి ఒకతానే చదువుకునే అవకాశం ఇచ్చిందంటే సమసమాజ స్థాపన, సామాజిక న్యాయం, ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అన్ని ఆటలు కూడా నిర్వహించుకోవడానికి ఫుట్బాల్ గేమ్స్ కానీ, బాస్కెట్ గేమ్ కానీ, వాలీబాల్ కానీ అన్ని ఒకటే చోట అవకాశం కల్పించడం మంచిది. కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. శ్రీ దానం నాగేందర్ గారు. థ్యాంక్ యూ సార్. సార్, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడే మా సహచర శాసనసభ్యుడు అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఫొటోస్ కూడా అన్ని హౌస్లో చూపించారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మాకు హైదరాబాద్ సిటీలో స్థలం లేదు. ఒకవేళ స్థలం ఉంటే అంత కావాల్సినటువంటి ఎంతైతే వాళ్ళు మరి 25 ఎకరాల స్థలం ఉంటే తప్ప ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి హైదరాబాద్కు ప్రత్యేకంగా ఏదన్నా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ అలాట్మెంట్ అనేది ల్యాండ్ అంతా కాకుండా తగ్గించి ఒకటి, రెండవది ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి చాలా గవర్నమెంట్ స్కూల్స్, ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను. ఈ మధ్యకాలంలో అనుకుంటే 2 months 3 months కిందనో డియూ గారిని తీసుకొని మా నియోజకవర్గంలో బంజారాయిల్స్లో ఉదయనగర్ అని ఒక బస్తీ ఉంది అధ్యక్ష. పూర్తిగా బడుగు బలహీన వర్గాలు, ఎస్టీలు, మరి పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. అక్కడ స్కూల్ బిల్డింగ్ లేదు. అయితే అక్కడ టెంపుల్ స్థలంలో ఒక స్కూల్ బిల్డింగ్ని ఆ టెంపుల్ వాళ్ళు డొనేట్ చేస్తే అందులో ఒకటే ఫ్లోర్ ఉంది. ఒక్క ఫ్లోర్లో అధ్యక్ష, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, సుమారు 60-70 మంది డిఫరెంట్ క్లాసెస్ ఒకటే రూమ్లో నడుస్తున్నాయి. నేను ఇన్ఫ్యాక్ట్ అలా దృష్టికి తీసుకొచ్చాను అధికారుల దృష్టికి. తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఆ ఉదయనగర్లో ఇంకొక ఫ్లోర్ కట్టుకోవడానికి కూడా ఆ టెంపుల్ కమిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తామంటున్నారు. కట్టి అక్కడ కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేవు, ప్యూరిఫైడ్ వాటర్ తాగడానికి ఆ వాటర్ ప్లాంట్స్ కూడా లేవు. కాబట్టి అదొకటి కేటాయించి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇవ్వాలని చెప్పి ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ప్రభుత్వ పరంగా ఈరోజు ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని రకాలుగా రాయితీలు పొందుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్తాను అధ్యక్ష. మా నియోజకవర్గంలో జూబ్లీస్లో భారతీయ విద్యాభవన్ అని స్కూల్ ఉంది అధ్యక్ష. దాంట్లో గవర్నమెంట్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ పాలసీ ఒక పర్సెంటేజ్ కేటాయించడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇంత పర్సెంటేజ్ సీట్లు ఇవ్వాలని. అది ఎప్పుడు ఇస్తారో, ఎక్కడ ఇస్తారో, ఎందుకు ఇస్తారో ఏది తెలియదు. ఈ మా నియోజకవర్గం కానీ ఎక్కడి నుంచైనా ఒక రిప్రజెంటేషన్ వస్తే మేము పంపిస్తే సార్ ఈ కోటా అయిపోయిందని చెప్తారు. ఈ కోటా సమాచారం మరి అధికారుల దగ్గర ఉందా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ ఇనిషియేట్ చేస్తారా? మన దీంట్లో తీసుకుంటున్నారు, పారామీటర్స్లో వాళ్ళు తీసుకుంటున్నారు, ఏ కేటగిరీ వైజ్గా తీసుకుంటే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారా లేదా? భారతీయ విద్యాభవన్ మాత్రం టోటల్లీ అధ్యక్ష అది సింగిల్ హ్యాండెడ్గా మొనోపలి అయిపోయింది. ఆ మొనోపలి ఇన్స్టిట్యూట్ని మనం కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్, దయచేసి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. నేను ఏదో పేద ప్రజలకు ఎస్టీ, ఎస్సీ పిల్లలు చదవాలని కోరిక ఉంటుంది సార్. లైక్ మన పబ్లిక్ స్కూల్లో సార్, మా మంత్రి గారు కూడా పబ్లిక్ స్కూలే చదివారు. మరి మేమంతా నిజాంలో చదివినాం, అందరు పబ్లిక్ స్కూల్లో చదివిన వాళ్ళమే. కాబట్టి అక్కడ కేటగిరీ ఉండేటప్పుడు ఇచ్చేవాళ్ళు. అలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. Education is the only tool which can change a society. ఈ విద్య ద్వారా ఆత్మస్థైర్యము, ధైర్యము, జీవన విధానము, సంస్కారము అన్నీ మారతాయి. విద్య అనేది చాలా ముఖ్యమైన అంశం సమాజంలో. And just going through the history of society, మా గౌరవ సభ్యులందరూ సంజీవ రెడ్డి గారే కానీ, మేడిపల్లి సత్యమే కానీ, బాలునాయక్ గారు కానీ,
మా కమ్మపల్లి డాక్టర్ సత్యనారాయణ కానీ, రాజేష్ రెడ్డి కానీ, శంకరయ్య గారు, ప్రత్యేకంగా మా మిత్రుడు దానం నాగేంద్ర గారు హైదరాబాద్లో ఉన్న విద్యా పరిస్థితి, ప్రధానంగా భారతీయ విద్యాభవన్ జూబ్లీస్లో ఏ రకంగా అడ్మిషన్స్ ఉన్నాయి, అందులో ప్రభుత్వం ఏ రకంగా రెగ్యులేట్ చేస్తున్నామా, చేస్తలేమా, ఏమి చేయాలి అనే దానిపైన కూడా ప్రస్తావించుకుంటూ, ఈ సొసైటీ ద్వారా విద్యను అందించాలి, రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా విద్యను అందించాలి అనే ఒక గొప్ప కాన్సెప్ట్